తెలుగువారి వంటలో ఇవాళ గోంగూర నువ్వుల పచ్చడి ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నా. కావలసిన పదార్థాలు మీకు గోంగూర ఇలా మీరు ఎర్రగోగాకైతే ఇలా ఒల్చుకొని మీరు కడుక్కోవాలి, వాష్ చేసుకోవాలి. ఈ ఎర్రగోగాకు మీరు ఒక కట్ట తీసుకోండి. ఆనియన్స్ 2, తర్వాత పచ్చిమిరపకాయలు ఒక 4. మీకు పులుపు బాగా అనగడం కోసం కారం కొద్దిగా ఎక్కువ వేయాలి, 4 లేదా 5. ఆ తర్వాత ధనియాలు 1 టేబుల్ స్పూను. ఈ గోగాకు పచ్చడికి మెయిన్ నువ్వులు కావాలి. 1/2 కప్పు మీకు నువ్వులు కావాల్సి వస్తుంది, ఎందుకంటే దీని పులుపుకి బాగా ఇది ఆ చెప్పదనాన్ని కలిపి బాగా టేస్ట్ ఇస్తుంది. ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్. ఆ తర్వాత పోపుకు కావాల్సిన సామాన్లు 2 ఎండుమిరపకాయలు, ఇంగవ, ఉప్పు తగినంత. ఇది కావలసిన పదార్థాలు. ముందుగా ఇలా పెనం పెట్టుకొని పెనంలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి మనము ముందుగా తరుక్కున్న ఆనియన్స్ ఇలా పెద్ద పెద్దగా తరుక్కోవాలి. ముందుగా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఆ తర్వాత దాంతోపాటే మనము ముందుగా తరుక్కున్న మనము ఒలిచి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకోవాలి. ఇది బాగా వేపుకోవాలి. ఫస్ట్ వేపుకున్న తర్వాతే మనకు వేరే ఏ ప్రాసెస్ అయినా స్టార్ట్ చేయడం. ఇది వేపుకుంటే మీకు సగం గోగాకు పచ్చడి అయిపోయినట్లు. ఇలా వేపుకున్న దాంట్లోకి పచ్చిమిరపకాయలు మీరు తుంచి వేసుకోండి. తుంచైనా లేదంటే మనకు మొహం మీద పడుతుంది తుంచి వేసుకోకపోతే. ఇలా బాగా దీన్ని బాగా వేపుకోవాలి. మీకు పచ్చి స్మెల్ పోయేలాగా ఇవన్నీ వేపుకొని ఆ తర్వాత మనము ఇది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల మనము నువ్వులు, ధనియాలు, ఉప్పు ముందుగా పౌడర్ చేసి పక్కకు పెట్టుకుంటాము. నువ్వులు, ధనియాలు, ఆ తర్వాత ఉప్పు మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీలో. ఆ తర్వాత ఇటు పక్కన చూసారా మీకు ఇలా వేపుకోవాలి. మీకు మొత్తం ఆకంతా బాగా వేగి ఆ తర్వాత చూసారా మీకు ఆనియన్స్ కూడా బాగా 3/4 బాగా వేగిపోయింది. అంటే మీకు పచ్చి స్మెల్ పోయేసింది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. దీన్ని మనం పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా చూసారా ఇలా పౌడర్ కొట్టుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు మనము ముందుగా వేపుకున్న వేడిగా ఉంది కానీ మనము దీన్ని జస్ట్ మిక్సీలోకి తీసుకొని ఇలా మిక్సీలో వేసుకొని మనము కొద్దిగా వాటర్ వేసుకొని చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాతే తీసుకోండి మిక్సీలోకి, ప్రాబ్లం లేదు. జస్ట్ మీకు చూపిస్తున్నాను. చల్లారిన తర్వాత మీరు మెత్తగా కాదు జస్ట్ సెమీ గ్రైండ్ చేసుకోవాలి కదా. మీకు సెమీ గ్రైండ్ చేసుకోవాలంటే మీకు ఆనియన్ కొద్దిగా లావుగా కట్ చేసుకున్నాం కదా, సో మీకు కొద్దిగా సెమీ గ్రైండ్ అయితే సరిపోతుంది. అప్పుడే మీకు టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. నేను మీకు నేను వేయించుకున్న నువ్వులు చూపించాను. సో మీరు వేయించుకోండి. జస్ట్ ఒక 2 మినిట్స్ మీరు డ్రై ప్యాన్ మీద వేయించుకుంటే సరిపోతుంది. సో నువ్వులు వేయించుకుంటే మీకు కొద్దిగా ఇంకా ఫ్లేవర్ యాడ్ అవుతుంది. అండ్ నువ్వులు వేయించుకుంటే చేదు పచ్చి స్మెల్ పోతుంది. ఇప్పుడు ఇది చూసారు కదా, మనము ఏ పెనం అయితే వేయించుకున్నామో దాంట్లో 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆ 1 టేబుల్ స్పూన్ ఆయిల్లో మనము పోపు పెట్టుకోవాలి. పోపు బాగా చిట్లిన తర్వాత మనము ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిని ఇందులో వేపుకొని తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారా మీరు కొద్దిగా వేపుకోవాలి. దీన్ని కొద్దిగా వేపుకున్న దాన్ని ఈ చట్నీని కూడా మీరు ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న చట్నీ ఇలా వేసుకొని దింపేయడమే. ఇలా మీరు బౌల్లో తీసుకొని దీన్ని అన్నంకైనా లేదు మీరు చపాతీకైనా దేనికైనా ఈ గోంగూర నువ్వుల పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలో సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.